ప్రేమకు చావు లేదని చాటి చెప్పే ఉదంతాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మానుకోట జిల్లా బయ్యారం మండలం సంతులాల్పోడు తండాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. సుమారు 22 ఏళ్ల క్రితం విడిపోయిన ఇద్దరు ప్రేమికులను వారి తల్లిదండ్రులు దైవ స్వరూపులుగా భావిస్తూ ఏటా శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా వారికి ఘనంగా వివాహాన్ని జరిపిస్తున్నారు. ప్రేమ విఫలమై 22 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న జంటకి ప్రతి ఏటా వారి విగ్రహాలకు శ్రీరామనవమికి వివాహం చేస్తున్నారు. యువకుడి తల్లిదండ్రులు మానుకోట జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడుతండాకు చెందిన లాలు సుక్కమ్మ దంపతుల కుమారుడు రామ్కోటి 22 ఏళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లికి అమ్మాయి బంధువులు నిరాకరించడంతో రామ్కోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రేమికురాలు 20 రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. దీంతో రామ్కోటి తల్లిదండ్రులు ప్రేమికుల ఇద్దరికి ఇంట్లో విగ్రహాలు పెట్టించి గుడి కట్టించారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున సాంప్రదాయ పద్ధతిలో వివాహాన్ని జరిపిస్తున్నారు. తాజాగా నిన్న శ్రీరామనవమి సందర్భంగా జరిగిన వివాహ వేడుకకు బంధువులతో పాటు స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా హాజరయ్యారు.